డిఎస్సిని చాలా పకడ్బందీగా నిర్వహించామన్నారు సీఎం చంద్రబాబు. ఎక్కడ అక్రమాలకు ఛాన్స్ లేకుండా చేశామన్నారు. గత 5 ఏళ్లు ఉద్యోగాలు ఇవ్వని వారు ఇప్పుడు డిఎస్సి గురించి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. విద్యార్థులపై రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారని, తెలంగాణలో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంతో సింగరేణికి ఎంతో నష్టం జరిగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణికి ఎవరి హయాంలో ఎంత నష్టం జరిగిందో బీఆర్ఎస్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు చార్జ్ షీట్ వేసేందుకు సిట్ సిద్ధమవుతుంది. ఈ నెల 15 లోపు దాఖలు చేసేందుకు సిట్ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ లో తుంగతుర్తి వివాదం క్లైమాక్స్ కు చేరింది. సామేల్ కోమటిరెడ్డి వర్గాల మధ్య నెలకొన్న వివాదాలపై జగ్గారెడ్డి విచారణ పూర్తి చేశారు. నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు అందజేశారు. బిఎల్ఓలకు ఇతర ప్రభుత్వ బాధ్యతలు అప్పగించకూడదని డిమాండ్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. దీనివల్ల ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లే ప్రమాదం ఉందన్నారు. ఏ ఓటును తొలగిస్తున్నారో వివరాలు ఇవ్వాలని సీఈఓను కోరామన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఫైట్ కొనసాగుతుంది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పారని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. జగన్ హయాంలోనే భూసేకరణతో పాటు 1000 కోట్ల నిధులు ఖర్చు చేస్తే ఇప్పుడు బాబు మొత్తం క్రెడిట్ తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అల్లోపతి విద్యార్థులతో సమానంగా స్టే ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలో ఆయుష్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. తమకు 10 ఏళ్ల నుంచి స్టే ఫండ్ పెంచలేదని చెబుతున్నారు. గుజరాత్ లో చండీపుర వైరస్ చిన్నారులపై పంజా విసురుతుంది. ఇప్పటికే 22 మంది మృతి చెందారు. ఇసుక ఈగ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని అనుమానిస్తున్నారు. జ్వరం, వాంతులు, ఫిట్స్, స్పృహ కోల్పోవడం ప్రధాన లక్షణాలుగా గుర్తించారు. ప్రధాని మోదీపై ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ప్రశంసలు కురిపించారు. తమ దేశానికి ఉన్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరని అన్నారు. భారత్ ను తమ ముఖ్యమైన భాగస్వామిగా అభివర్ణించారు.